వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణలో ఎమ్మెల్సీలకి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, అందరూ నమస్కారం. సార్, నిన్న కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్యే కోటలో 4 ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉద్యమకారుడు అద్దంకి దయాకర్కి, అలాగే విజయశాంతి గారికి, మన శంకర్ నాయక్ గారు చాలా సీనియర్ నాయకుడు, అలాగే పొత్తుల భాగంగా సిపిఐకి ఒక నెలకంటి సత్యం గారికి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ కూడా అలాగే ఒక బీసీ వ్యక్తికి దాసో శ్రావణ్కి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బండి వెనక బండి కట్టి ఏ బండిలోకి వస్తావు కొడుకో నైజాము సర్కారోడా, నాజీల మించినవరో నైజాము సర్కారోడా అంటూ ఒక తెలంగాణ సాయుధ పోరాటం జ్వలించిన గడ్డ మీద బడుగు బలహీన వర్గాలని శతాబ్దాలుగా సహస్రాలుగా అణిచిపెట్టిన ఈ నేలలో, అంటే తెలంగాణని కాదు, ఈ భారతవన్లో ఇవాళ తెలంగాణలో వచ్చిన 5 సీట్లు ఎవరేవండి? అందరికీ బడుగు బలహీన వర్గాలకి ఇచ్చారు. ఇది ఒక ఆనందకరమైన సంఘటన. నేను, నారగోని గారు, ఇక అనేక మంది మిత్రులు కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలని మేము తిరిగాం. తెలంగాణ సంచారం గత 10 సంవత్సరాల క్రితం చెప్తున్నాను ఇష్యూస్. ఇవాళ దాని గురించి మాట్లాడలేదు. ఎప్పటి నుంచో పోరాడుతున్నాను. నేను మహాత్మా జ్యోతిబా పూలే అంటే నాకు ఆదర్శం. ఇవాళ ఆ పాజిటివ్గా సానుకూలంగా అడుగులు పడుతున్నాయని అనుకుంటున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు శంకర్ నాయక్ గారి గురించి నాకు ఎక్కువ పరిచయం లేదు. బట్ బేస్ లైన్ వర్కర్ ఆయన, అంటే గ్రాస్ రూట్ వర్కర్గా ఉండి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగించిన ఆయన, పెద్ద ఆయన. అందువల్ల ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది. ఇక నా ప్రియ మిత్రశత్రులు ఉన్నారు. ఎవరంటే డాక్టర్ దాసో శ్రవణం, ఓకే, అలాగే ఇంకొక ఆయన అద్దంకి దయాకర్ గారు. తెలంగాణ ఉద్యమంలో చాలా గట్టిగా చురుకైన పాత్ర పోషించారు. ఇవాళ అద్దంకి దయాకర్ గారికి ఇంతకుముందు కూడా ఎన్నికల్లో నేరో మెజార్టీతో 2 సార్లు ఓడిపోయారు. తుంగతుర్తి ఓడిపోయారు. ఒకసారి నేరో మెజార్టీతో, ఒకసారి క్రితంసారి సీటు రాలేదు. ఏంటంటే వీళ్ళందరూ తమిళనాడులోని ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును గుర్తు చేసుకోమన్నారు. త్యాగరాజు అంటే త్యాగాలు చేసే రాజు అని అర్థం అన్నమాట. ఈయన అయిపోయిన తర్వాత మధ్యలో ఎమ్మెల్సీలు వచ్చినా సరే ఇవ్వలేదు. చాలా పేషెంట్గా ఉంది. దాంట్లో అప్పుడు ఇవ్వకపోవడానికి ఆయన రాజకీయం ఉండొచ్చు సార్. దాంట్లో ఖచ్చితంగా ఆయన నల్గొండ సభలో ఏమన్నారో, కొన్ని ఏదన్నారు అవన్నీ ఉంటాయి. తర్వాత ఈయన దాన్ని యాక్సెప్ట్ చేసి తప్పని మాట్లాడినా సరే ఆవేశం చల్లారి ఉండదండి. బట్ ఎనీవే, ఇవాళ ఒక న్యాయం జరిగింది. ఈ డెజర్ట్ పర్సనాలిటీ నేను చూశాను కదండి. ఆయనకి డెజర్ట్ పర్సనాలిటీ లేట్గానే న్యాయం జరిగిందని భావిస్తున్నాను. మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారు సార్ అతనికి? అది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణలో ఇవాళ ఎన్నికల అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తారీఖు అంటే ఇప్పుడు ఎన్ని నెలలు అయిందండి? దగ్గర ఇప్పుడు 15 నెలలు అయింది, 16 అయింది కదా. అయితే ఒక మంత్రివర్గాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి ఢిల్లీలో రాణి సాహెబాల దగ్గరికి, అది గుజరాతీ పాదశాల దగ్గరికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడికి వెళ్తారు, లేదా మిగతా మహారాష్ట్రలో వెళ్తారు. ఇలా అయిపోయింది. ఉత్తర భారతీయ అహంకారం చేతుల్లో దక్షిణాది గిలగిలలాడుతుంది. అది ఉత్తర భారతీయ జనతా పార్టీలో 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, 5 రెట్లు తక్కువ ఉండొచ్చు. అందువల్ల ఈ విషయం మీరు మాట్లాడాలంటే ఢిల్లీ వెళ్ళి, ఇప్పుడు జనపత్ ఇప్పుడు మారారు, అక్కడికి వెళ్ళి మీరు అడిగితే బాగుంటుంది. నాకు క్లియర్ ఒకటి. ఇక రెండవది, మీకు రెండో ఆయన దాసో శ్రవణ్. ఇవాళ శ్రవణ్ గారు సరే పార్టీలో ఎటు వెళ్ళినా చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఆయన ఒక ఇండియాలో ఒక 3rd లార్జెస్ట్ సాఫ్ట్వేర్ ఫామ్లో హెచ్ఆర్డి హెడ్ కింద చేశారు. అవును, ఆయన డాక్టరేట్. ఆయన సరే పార్టీలు మాత్రమే, ఎందుకంటే కొంచెం ఇబ్బంది దాంట్లో ఉండొచ్చు దాంట్లో. కానీ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా నిలబడ్డాడండి, పోరాడాడు. అవును, చాలా గట్టిగా పోరాడాడు. అలాంటి ఆయనకి మొన్న కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే గవర్నర్ ఆపారు. ఆ ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీనరసింహ ఒక ఆయన ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తమిళ సై గారు వచ్చారు. అవును, ఆవిడ బీజేపీకి ప్రధాన కార్యకర్తగా పనిచేశారని ఆరోపణ ఉంది. గవర్నర్ గారు మనం అనకూడదు. ఆవిడ వెళ్ళిపోయి ఎంపీ కొంత కూడా చేసేస్తారు, కార్పొరేట్ కూడా చేయొచ్చు, వేరే సంగతి. అంటే గౌరవంగా ఉన్నాడు. కానీ అది ఎందుకు ఆపేశారని ఇంటలెక్చువల్స్ అంటే మా దాసో శ్రవణం ఓ బలహీనకాల బిడ్డ, ఒక డాక్టరేట్ అయ్యి ఒక కార్పొరేట్ కంపెనీలో వాళ్ళు ఉంటే సంవత్సరానికి 2-3 కోట్ల రూపాయలు కాదు 10 కోట్ల రూపాయలు జీతం తెచ్చుకునే కెపాసిటీ ఉన్న మనిషి ఇవాళ 15-16 సంవత్సరాల నుంచి దాంట్లో ఉద్యోగం వదిలేసి ప్రజల కోసం తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఇంటలెక్చువల్ కాదా? ఆయన అనర్హుడని మాట్లాడటానికి అర్హత ఉందండి వీళ్ళకి? వింటా నేను చెప్తున్నాను. అవును, ఇదా పద్ధతి?
వాళ్ళ చేతుల్లో ఉంటుందా? మరి దానికోసం కోర్టులకు వెళ్ళాలన్నా? అంటే అది కవులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళకి ఇవ్వకూడదు, పొలిటికల్ గా అదే అన్నాను, పొలిటీషియన్ ఆయన ఇంటలెక్చువల్ ముందు గుర్తు పెట్టుకోమనండి, కూర్చోమనండి, ఈవిడ్ని ఆవిడ్ని గౌరవనీయురాలని నమస్కారం పెడతా, అంతవరకు ఆయనతో కూర్చున్న వాళ్ళని నెగ్గమానండి. దమ్మున్నాడు, ఎస్ నేను విభేదిస్తాను, అనేక అంశాలు విభేదిస్తాను, ఖచ్చితంగా అది వ్యక్తిగత వైరం ఉండదు మాకు, విధానాలు వ్యతిరేకిస్తాం, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తాం, డిఫరెంట్ ఇష్యూ. అలాంటి ఆయన అడ్డంగా ఆప్ చేస్తే ఇవాళ ఇంకా వచ్చాడు అని చెప్పి ఆయన మీద ట్రోలింగా ఏందంటే నాకు అర్థం కాదు. ఇక నెల్లికంటి సచిన్ గారు తరతరాలుగా నల్గొండ జిల్లా వామపక్ష ఉద్యమాల కిల్లా. అలాంటి ఉద్యమాల్లో నల్గొండ కానీ, ఖమ్మం జిల్లా కానీ, వరంగల్లో కొన్ని ప్రాంతాలు కానీ మీకు చెప్పాను, బండి పాల్పడిన అక్కడి నుంచి ఏ వర్గాలైనా, నేను ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు, బద్దనరసింహ చాలా గొప్ప వ్యక్తులు, కులాలతో నిమిత్తం చేయలేం, డెఫినెట్గా చెప్తున్నాను, సాల్యూట్ చేయాలి. ఆరుట్ల కమలాదేవి గారు అబ్సల్యూట్లీ నేను చెప్తున్నాను, నో సెకండ్ థాట్ ఇన్ దట్. బోడిపూడి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు. కానీ నల్గొండ జిల్లా నుంచి ఒక బలహీన వర్గాల వ్యక్తిని, అది గ్రాస్ రూట్ నుంచి వ్యక్తిని, ఇవాళ మిగతా వాళ్ళు ఏదైనా చాడ వెంకటరెడ్డి గారు కూడా గౌరవప్రదంగా కాదు ఆయనే అర్హుడు అని చెప్పి అక్కడ కోనేని సాంబశివరావు గారు కూడా 2 సీట్లు ఇచ్చినప్పుడు ఒక సీట్ నేను అక్కడ తీసుకుంటాం జరిగింది. ఇక్కడ మునుగోడు కావాలి, మునుగోడు వదులుకున్నాం కావాలి. దీన్ని ఫస్ట్గా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని అభినందించాలి, ఎస్ కూడా అభినందించాలి. పొత్తు ధర్మం అనేది ఇది భాగం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో లాగా ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీ వ్యాపారికి ఏమంటే ఒక రాజ్యసభ ఇచ్చేస్తారు, బూతులు తిట్టినాడు ఒకసారి వాళ్ళనే మళ్ళీ పెట్టుకోమంటే గుజరాతీలో ఆశ్రయిస్తే ఇస్తారు. కనీసం పోరాడతత్వం మిగిలిందండి తెలంగాణ గడ్డ మీద. ఆంధ్రప్రదేశ్లో మిగతా వాళ్ళు వామపక్షాలు పడుతుంది, మిగతా ముఖ్య నాయకులందరూ బానిసలు అయిపోయారా, బానిస రాజ్యం అయిపోయిందని నడుస్తుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఎస్ డెఫినెట్గా. ఇంకా రావులమ్మ గారు సరళ తెరపైకి వచ్చారు. ఎవరండి సడన్గా తెరపై కంటే మీనాక్షి నటరాజన్ గారు కాకపోయినా ఢిల్లీలో ఠాక్రే గారు మన పేరు ఉన్నారు, సరే నెంబర్ ఆఫ్ ఆ రోజు సరే ఆవిడ సీటు ఇవ్వాలనే విషయంలో హామీ తీసుకున్నారు. హామీని ఆవిడ మొన్న వెళ్ళి ఎవరు తెలియదండి, ఎప్పుడే వెళ్ళి గుర్తు చేసి మీరు హామీ ఇచ్చిందా తెలా కాదు, నేను మహిళగా వచ్చాను అడిగాను అని అడుగుతుంటే అసలు ఆవిడ ఈ మధ్యకాలంలో సోయిలో కూడా లేరు, పార్టీలో ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అప్పుడప్పుడు యూట్యూబ్లో ఎంట్రీలు వస్తూ ఉంటాయి, మనం తప్పుగా నిశ్చితంగా మాట్లాడకూడదు. కానీ ఆవిడ సెక్రటరీ జనరల్ ఏంటి, ఎక్కడ ప్రస్థానం ఏంటి, ఆవిడ్ని ఫ్లైట్ రెడీగా పెట్టమన్నారు. ఇక్కడ సుష్మా స్వరాజ్ గారు పోటీ చేసే దగ్గర ముందర కాకుండా ఈవిడ సీట్ అండి, కావాలంటే కనుక్కోండి, వారు ఎప్పుడు ఇంటర్వ్యూ చేయండి, రెడీగా పెట్టమన్న తర్వాత సోనియా గాంధీ గారికి ఎగ్నెస్ట్గా ఇద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. అప్పుడు చెన్నై విద్యాసారావు గారు, వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా రెడీగా పెట్టి హెలికాప్టర్ సిద్ధం చేశారు. ఆవిడ ఎక్కిందిరా దిగుమని సుష్మా స్వరాజ్ గారిని వేయించారు బళ్ళార్లో, ఆవిడ కాంపిటీషన్ చేయాలని. సరే ఏం జరిగినా ఆవిడ చూడండి ఎట్లా వెళ్ళారు, అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం. అక్కడి నుంచి కేసీఆర్ గారు సెక్రటరీ జనరల్ ఎంపీ చేశారు, మెదక్ ఎంపీ. కానీ ఈవిడ ఇటు ఈయన ఇటు, ఎడమొహం పెడమొహం. ఆ తర్వాత అవమానం పాలు చేశారని. కానీ ఆవిడ చేసిన ఉద్యమం మీకు అనిపిస్తుంది, కానీ మాట్లాడారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు ఉద్యమం అనేది. బట్ ఒక ఆవిడ ఎప్పటికి కూడా స్టడీ చేసి నేను మాట్లాడుతున్నాను అని కాదండి, ఆవిడ తెలుసుకుంటే మంచిది. ఒకవేళ చూస్తే సబ్జెక్ట్ మీద తెలిసిన వాళ్ళని తెప్పించుకుని ఆవిడ మాట్లాడి వాళ్ళ తెలంగాణ జరుగుతున్న అన్యాయాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా నిలదీసి మొత్తం తిరిగి ఆవిడని ఇచ్చిన పార్టీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇదేమో అపహరణం కాదు, ఒక ఎంపీ అపహరణం కాదు, ఎమ్మెల్యే అమ్మదం కాదు, ఎమ్మెల్సీ అపహరణం కాదు, నిలబెట్టుకుంటే బాగుండేది. అందువల్ల 5 సీట్ల విషయంలో ఒక మినహాయించి మిగతా అందరూ తెలంగాణలో పాజిటివ్. ఆంధ్రప్రదేశ్లో కూడా విచిత్రం, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ 3 సీట్లు బలహీన వర్గాలకి ఎస్సీలకి ఇచ్చింది. జనసేన పార్టీ మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలకి అదే మన కళ్యాణ్ బాబు గారు బ్రదర్కి, నాగబాబు గారికి వాళ్ళ బంధు ఇచ్చారు. ఇందులో ఇంకోటి కూడా వినపడుతుంది, తీర్మామల్లన్న గారిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన బీసీల గురించి పోరాడుతున్నాడు. ఈ వాదం నేను తెరపైకి తీసుకురావడం వల్లే ఈరోజు ఒక ఎస్సీ ఒక ఎస్టీ 2 బీసీలకి ఈ పదవి దక్కింది అని అంటున్నాడు. దీన్ని ఎలా చూడవచ్చు?
లేకపోతే ఏం నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మనం ఫైట్ చేయడం వల్లే ఇది న్యాయం జరిగింది అంటే అని అంటుండు. ఫైట్ చేయటం వల్ల కాదండి, ఉమ్, పాపం ఆయన ఈజ్ ఫైటింగ్. పాపం నా మీద కూడా చాలా ఎపిసోడ్ చేశారు ఆయన. ఉమ్, చంద్రబాబు నవీన్ గారు నా మీద కూడా ఉమ్. ఆ టీవీలో ఉండగా ఎపిసోడ్ నా మీద కూడా చేశారు, ఉంటాయి మీరు అంటే చూడండి. మంచిగా చెడా ఆ? మీ మీద మంచిగా చేసిండా చెడుగా చేసిండా? ఆ రోజు ఉద్యమం కాదు చెడుగానే చేస్తారు. ఉమ్, చెడుగానే ఉమ్, ఉంటుంది. బట్ అది సెంటైలీ డిఫరెంట్. ఆయన మాట్లాడే విధానం ఏదైతుందో, ఆయన ఎత్తి చూపుతున్న సమస్యలు మంచిగా ఉన్నాయి, ఉమ్, కానీ మాట్లాడే విధానం ఏదైతుందో కొంచెం ఆలోచించుకోవాలి దయచేసి. బట్ డెఫినెట్గా ఆయన క్రితంసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే 2 జిల్లాల్లో మీరు చూశారు, అనూహ్యంగా ముద్దసాని కోదండరామ్ గారు 3rd ప్లేస్కి పోయి 2nd ప్లేస్కి వచ్చినారు. అవును. ప్రజల్లో సచ్ ఇమేజ్ వచ్చిందండి. మళ్ళీ కొంత ఇమేజ్ డెంట్ పడి ఉంటుందండి, నెంబర్ ఆఫ్ అటు ఇటు మారటం వల్ల డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎనీవే డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ అయితే ఆయన ఉంటుంది.